నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వీరి సమస్యలను తీర్చడానికి కానీ, వీరికి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయడానికి కూటమి ప్రభుత్వం ఎందుకో సంకోచిస్తుంది. దీనికి సంబంధించి సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఇటీవల కాలంలో ఎన్నో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలు, అనాలిసిస్లు, అలాగే లైవ్లు పెట్టాం. దీనికి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని కూడా జనవరి 25వ తేదీన నిర్వహించాం. అలాగే ఫిబ్రవరి 8వ తేదీన కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగుల ఆవేదనపై వారితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించి లైవ్లో చూసినటువంటి ప్రభుత్వ పెద్దలు సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేశారు. దానికి మరి ముఖ్యంగా కూటమి పెద్దలకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటీవల కాలంలో దాదాపు 7,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దానికి సంబంధించి పెన్షనర్లకు కొంత ఉపశమనం. ఇలాంటి సందర్భంలో ఇక అయిపోయింది మా పని అన్నట్లు చేతులు దులుపుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి మేము పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు కానీ, వాటన్నిటినీ ప్రభుత్వం తెలుసుకుని మాకు న్యాయం చేస్తుంది అని భావించాం. కానీ ప్రభుత్వం ఆలోచన విధానం చూస్తుంటే ఎక్కడా కూడా మాకు న్యాయం చేయాలి, మా బకాయిలు చెల్లించాలి అనే ఆలోచనలో లేరు అనేది చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో మాకు కాల్ చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి వారి ఆవేదనను వీడియో రూపంలో కూడా తెలియజేస్తున్నారు. మేము చేసినటువంటి వీడియోస్కి కామెంట్స్ రూపంలో కూడా పెడుతున్నారు. ఇలాంటి క్రమంలో మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని వారందరి తరపున వాయిస్గా మేము వినిపించడానికి మరొక వీడియో అన్నమాట. దీనికి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి, అంటే కూటమి ప్రభుత్వంగా ఏర్పడి దాదాపుగా ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తుంది. జూన్ వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మరి కూటమి నాయకులు, కూటమి పెద్దలు ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘ నేతలతో కానీ, ఉద్యోగులతో కానీ ఎలాంటి చర్చలు జరిపారు, ఎలాంటి ప్రామిస్ చేశారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పరిపాలన కొనసాగించినటువంటి వైఎస్ఆర్సీపీకి తగిన బుద్ధి చెప్పండి. మేము అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ క్లియర్ చేస్తాం, అలాగే ఐఆర్ ఇస్తాం, పిఆర్సీపై ఒక ప్రకటన చేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కొత్తగా ఏర్పడిన తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండక తప్పవు. ఏ రాష్ట్రమైనా సరే ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మరి మిగిలిన రాష్ట్రాల్లో ఏ రకంగా ఉద్యోగుల పట్ల ఆ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రకంగా లేదు అనేది వారి ఆవేదన. ఇది మేము కావాలని చెప్తున్నది కాదు, ప్రతి ఒక్కరి ఆవేదననే వీడియో రూపంలో చేస్తున్నాం. దీనికి సంబంధించి గతంలో జరిగినటువంటి చర్చలు కానీ, ఏదైతే దీపావళికి ముందు జరిగినటువంటి చర్చలు ఒకసారి మనం పరిశీలిస్తే 4 డిఏలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగులు కానీ కోరితే దానికి సంబంధించి ఉదయం నుంచి చర్చలు జరిపినటువంటి మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, దానికి సంబంధించి 1 డిఏ ఇస్తున్నాం అని చెప్పారు. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘ నేతలపై కూడా అనేక రకాల ఆరోపణల, విమర్శలు. మీరేం చేయలేకపోతున్నారు, మీరు సాధించలేకపోతున్నారు, మీరు ఉండి లాభం ఏంటి అని వారిని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా సమావేశానికి వెళ్తుంటే ముక్కుసూటిగా డైరెక్ట్గా అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో అక్కడి నుంచి తప్పించుకొని రావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో ఇక ఉద్యోగ సంఘాల నేతలతో ఏమీ జరగదు కాబట్టి మనం ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలని ఉద్యోగులు దాదాపుగా ఒక ఆలోచనకు వచ్చారు, నిర్ణయానికి. ఇలాంటి క్రమంలో ఎలక్ట్ అయినటువంటి ఆయా ఉద్యోగ సంఘాల నేతలు ఈ ఏప్రిల్ మాసం లాస్ట్ చివరి వారంలో అంటే 25 నుంచి ఒక ప్రత్యక్షమైనటువంటి ఆందోళన, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధానం. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు కూడా, అంగన్వాడీ హెల్పర్స్ కానీ, టీచర్స్ కానీ వారు కూడా నోటీసులు ఇచ్చారు. దాదాపుగా 2-3 సందర్భాల్లో మంత్రిని కలిశారు. మీకెందుకు మేము ఉన్నాం అన్నారు.
ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి నిర్ణయం మాత్రం లేదు. గత ప్రభుత్వంలో ఇదే అంగన్వాడీలు రోడ్డెక్కితే ఇప్పుడున్నటువంటి మంత్రులు, కూటమిలో మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వారు అప్పుడు అధికారంలో లేరు. వారు వెళ్ళి ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీ హెల్పర్స్ కానీ, టీచర్స్ కానీ, ఆ నాయకులకు సపోర్ట్, సంఘీభావాన్ని తెలియజేశారు. వారు అడిగేది అదే. మీరు ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఏమయ్యాయి, మరి ఈరోజు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంతే కదండి, సాధారణంగా ఎవరైనా ప్రశ్నించేది అదే. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ వారు ఆందోళనకు దిగారు. దాదాపుగా కొన్ని జిల్లాల్లో అయితే 3-4 నెలల నుంచి జీతభత్యాలు లేవు. వారికి వచ్చేదే అంతంత మాత్రం. కుటుంబ పోషణ ఏమైపోవాలి మేము అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వారు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగితే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలుసు. ఎక్కడ చెత్త అక్కడే, దుర్వాసన, ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం. మరి వారి విషయంలో కూడా కూటమి పెద్దలు సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేయట్లేదు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇలా ప్రతి వర్గం నుంచి అసంతృప్తి, వ్యతిరేకత సంపాదించుకుంటున్నారు ఈ కూటమి పెద్దలు. దీనికి సంబంధించి రాబోయే కాలంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. ఏదైతే మీరిచ్చినటువంటి వాగ్దానమే, మీరిచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వాటిని ఎందుకు నెరవేర్చట్లేదు? అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఇంకెప్పుడు మాకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటారు, నెరవేరుస్తారు? ఎలాగో ఇంకొక సంవత్సరం గడిస్తే ఎలక్షన్ ఫేవర్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి అప్పుడు ఎన్నికల సమయంలో మమ్మల్ని మళ్ళీ బలిపశువులను చేయడానికా? గత ప్రభుత్వం ఇలాగే చేసింది కాబట్టే వైఎస్ఆర్సీపీకి తగినటువంటి గుణపాఠం చెప్పాం. ఇదే రకమైనటువంటి విధానం మీరు కూడా చూపిస్తే 2029 ఎన్నికల్లో మేమేంటో, మా తడాక ఏంటో చూపిస్తాం అని చెప్పి బహిరంగంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫ్యాప్టో ఆధ్వర్యంలో కూడా ఉపాధ్యాయ సంఘాలన్నీ రోడ్డెక్కబోతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ఏకం కాబోతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, సచివాలయ ఉద్యోగులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ ఎంతో ఉంటుంది. వారంతా కూటమి ప్రభుత్వంపై ఒక రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ, నిస్పృహలో ఉన్నారు. వారి ఆవేదన, ఆందోళన పట్టించుకునేటువంటి నాదుడే లేరు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపై ఒక రకమైనటువంటి అసంతృప్తి. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించాలి. స్పందించింది, కొన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి 7,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కానీ ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి వారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి చెప్పాలంటే వారి బాధల వర్ణనాతీతం. వారు ఎవరికి చెప్పుకోలేక అప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగిగా ఎంతో మంచి హుందాతనంతో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎక్కడా కూడా డబ్బులు దొరక్క, అప్పు పుట్టక, వయసు మీద పడటం, దానికి సంబంధించి ఆయా రకాల వ్యాధులు దాడి చేయటం, ఏదైనా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్లో కార్డు తీసుకొని వెళ్దామంటే అక్కడ ఇది మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాలని. డబ్బులు పెట్టి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేదు. ఎందుకనంటే వారికి వచ్చేటువంటి పెన్షనే తినడానికి సరిపోదు. మరి ఇన్ని రకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి వారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. తాజాగా వెంకటరామరెడ్డి ఆయన ఉద్యోగుల తరపున నేను పోరాటం చేస్తున్నాను అని చెప్పి గతం నుంచి ఆయన మనకు తెలుసు. నేను కూడా తాజాగా ఒక వీడియో చేసి ఆయనతో కూడా మాట్లాడి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆయన సర్వీస్ నుంచి తప్పిస్తూ. ఆయన తాజాగా ప్రెస్ మీట్లో ఆయన ఆవేదన అంతా వెలగక్కారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా సరే కూటమి ఇలా తీసుకోవడం నిర్ణయంపై ఆయన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నేను న్యాయ పోరాటం చేస్తాను అంటున్నారు. దీనికి సంబంధించి అంటే ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి ఒక ఉద్యోగ సంఘ నేతగా ముద్ర వేశారు. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలపై ఈ రకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు మరి ఎట్లా ముందుకు వెళ్తారు? ప్రశ్నిస్తే మీరు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, చేయకపోతే మీరు చేతకానితనమని ఉద్యోగుల నుంచి వ్యతిరేకత,
ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. మరి వీటన్నిటినీ కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దలు ఆలోచన చేసి సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆ బాధలు ఏంటో నాకు తెలిసిన ఆయన చెప్తారు. మరి అందరూ కూడా మాటలకే అది కేవలం పరిమితం అవుతున్నాయి కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావట్లేదు అనే ఆవేదన రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి మరొకసారి మేము ప్రాధేయపడుతున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, పెద్దలను. వారికి బకాయిలు ఉన్నటువంటి వాటిని రిలీజ్ చేసి మంచి ప్రభుత్వంగా ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి వెల్ఫేర్ కూడా చాలా ముఖ్యం. కాబట్టి సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి వారికి రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేసి అన్నీ కూడా మంచి చేయాలి అని మేము కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి మరి కూటమి ఆలోచించి, కూటమి పెద్దలు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఒక ఆలోచన చేసి ఈ రకమైనటువంటి అసంతృప్తి, ఆందోళన, ఆవేదనలో ఉన్నారు కాబట్టి వారికి న్యాయం చేయాలని వారు మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ కూడా, ముఖ్యంగా ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే టీచర్స్, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు కానీ, ఇలా అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ముఖ్యంగా వీరందరితో పాటు కంపేర్ చేస్తే రిటైర్డ్ ఉద్యోగులు ఎంతో హ్యాపీగా ఉంటారు. వారికి సంబంధించినటువంటి బకాయిలన్నీ వస్తాయి. ఖచ్చితంగా కూటమి ఆ దిశగా ఆలోచన చేసి వారికి మంచి చేయాలని మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పట్లాగానే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.